నాగ్పూర్ స్టేడియం అయితే ఉంది, క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం. ఎటు పోతారు నాకైతే ఇప్పుడే తెలుగు వాళ్ళు అయితే కనపడ్డారు. వీళ్ళు కూడా ట్రిప్కి వెళ్తున్నారు, చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడే అయితే బయలుదేరాం ఇంటికాడ నుంచి. నాగ్పూర్కి అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు. వచ్చేసి మనమైతే ఇక్కడ నుంచి అయితే 500 కిలోమీటర్స్ అయితే ఉంది. ముందైతే వెళ్తున్నారు కార్తీక్ మా అన్న, నేనైతే వెనకమని వెళ్తాను లగేజ్ పెట్టుకుని. పొద్దున వదిలేసి ఉంటే ఇంకా ట్రాఫిక్ కూడా ఉండదు, ఆగి వెళ్ళిపోయేవాళ్ళం. కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతాం, చూడాలి. ఇప్పుడు మేమేమనుకుంటామంటే మామూలుగా అయితే తాజ్మహల్ ఆగ్రా మీదకి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ వీళ్ళేమో వారణాసి వెళ్ళి అయోధ్య వెళ్దాం అంటున్నారు. చూడాలి మళ్ళీ ఏమవుద్దు. హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నాం. మరి రీసెంట్గా వచ్చినప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళొచ్చాము, స్టాచ్యూ దగ్గరికి, బుద్ధుడు స్టాచ్యూ దగ్గరికి. ఈసారి అయితే అసలు టైమే లేదు విజిట్ చేస్తాకి. ప్రజెంట్ అయితే నాగ్పూర్ హైవేలో అయితే ఉన్నాం. ఆల్రెడీ ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చిండో నాకు తెలిసి. ఇంత ట్రాఫిక్ అసలు, సిటీ బయటకు వచ్చేసరికి సినిమా కనపడింది అసలు. ప్రజెంట్ ఏమంటే ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే లేదు. పెట్రోల్ అయితే కొట్టిస్తానంట మా ఆయన బైక్లో. పెట్రోల్ అయితే అయిపోయినట్టుంది. నా బైక్ అయితే ఉందిలే, నాది మైలేజ్ బాగా వస్తుంది కాబట్టి 700 పోపించింది. ఇంకా హాఫ్ ట్యాంక్ పైన ఉంది నాది. పెట్రోల్ అయితే పోపించాం. 107.52 పైసా ఉంది. కర్ణాటక వచ్చేసి 105 ఉంది. వెళ్దామా? వెదర్ ఇలా ఉన్నా పర్లా, వాన మాత్రం పడకూడదు. రైన్ చినుకులు పడినా ఆగి వెళ్ళిపోవచ్చు, కానీ మరీ ఎండ ఉన్నా తోలతకైతే అవ్వదు అసలు. అయితే మన ఫస్ట్ టోల్ గేట్ హైదరాబాద్ నుంచి. రోడ్ అయితే లెవెల్లో ఉంటుంది, రోడ్ హాయిగా దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే చూడొచ్చు, ఫుల్ మబ్బుగా అయితే ఉంది. వాన పడకుండా ఉంటే చాలు, హాయిగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎండకి వెళ్తా కాదు. బట్ ఈ వెదర్ ఇలాగే ఉన్నా హాయిగా తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. 60లో అయితే నేను మెయింటైన్ చేస్తాను నా బండిని అయితే. మొన్నటి వరకు అయితే ఎండలంట ఫుల్. మన బళ్ళారి నుంచే ఒక అతను వెళ్ళొచ్చాడు. ఇలా అడిగితే వెదర్ ఎలాగుందంటే ఫుల్ హీటు, తట్టుకోలేకపోయాం అది ఇది అన్నాడు. బట్ ఇక్కడైతే హాయిగా వెదర్ అయితే కూల్గా అయితే ఉంది. వాన పడకుండా ఉంటే మాత్రం చాలా హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి నాగ్పూర్కి. ఇంకా నాకు తెలిసి ఇంకా 400 km అయితే ఉండొచ్చు. ఈవినింగ్ 5కి అలాగా రీచ్ అవ్వచ్చేమో. గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే 4:30 అని చూపిస్తుంది. బట్ మన 5కి అయితే వెళ్ళిపోతాం. నేనైతే పాట పెట్టుకుని హాయిగా చిల్ అవుతా డ్రైవ్ చేస్తాను. సైడ్ కాఫీ అయితే తాగాం. మళ్ళీ ముందు ఏముంటాయి ఏం లేదో కానీ ఇక గ్రాండ్ అంట. ఇక్కడ ఒక కాఫీ తాగాం, బాగా పెట్టాడు కాఫీ అయితే బాగుంది. వాటర్ బాటిల్ తీసుకుని ఇంక వెళ్ళిపోతున్నాం, ఇంక స్టార్ట్ అవుతున్నాం టువర్డ్స్ నాగ్పూర్. 16 మెయింటైన్ చేస్తాను నా బైక్ వచ్చేసి. ఎందుకంటే ఎక్కువ సీసీ కాదు కాబట్టి ఈ షైన్లో అంత దూరం వెళ్ళాలన్నా కూడా గ్రేట్ అసలు. అది నా జాక్ వల్ల. నా జాక్ నన్ను మాత్రం ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఏం ప్రాబ్లం రానివ్వలేదు. ఇంకా నాగ్పూర్కి అయితే 96 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడే జస్ట్ కాఫీ తాతకి ఆపాము. అప్పటి నుంచి తోలి అయితే చాలా అయిపోయింది. అప్పటి నుంచి లాక్ చేద్దామంటే మామూలు వాన్ పడతానే ఉంది అసలు. అందుకనే కెమెరాని ఆఫ్ చేశాను. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి మనమైతే నాగ్పూర్కి వెళ్ళిపోయి ముందు రూమ్ చేసి హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే వారణాసికి అయితే బయలుదేరాలి. మళ్ళీ అక్కడి నుంచి 700 కిలోమీటర్స్ అవుతుంది. ఈరోజు 500కే ఇంత సినిమా కనబడింది. ఇంకా రేపు 700 అంటే ఇంకా వేరే లెవెల్ సినిమా ఉంటుంది ఇంకా నాకు తెలిసి. అసలు రోడ్డు కూడా అంతకేం బాగాలేదు అసలు, అంతా ప్యాచ్ వర్క్ వేసారు. లాస్ట్ 180 కిలోమీటర్స్ నుంచి అసలు రోడ్డు బాగా అసలు. ఓకే గుంటలు అక్కడక్కడ హైవేలోనే. NH44లోనే రోడ్డు ఇలాగ ఉన్నాయి. మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. హెవీగా అయితే రెయిన్ అయితే పడింది. నేనైతే లాగ్ అయితే ఏం చేయలేదు. ఇంకా నాగ్పూర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే ఉండేది. మేము అక్కడే రూమ్ చేసాం లేట్ అయిపోయిందని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ప్రజెంట్ అయితే నాగ్పూర్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఉంది నాగ్పూర్కి. వారణాసికి వెళ్దామని ప్లాన్ ఉండేది, బట్ వారణాసి మిస్ అయింది. ఎందుకంటే 1 మంత్లో కవర్ చేయాలని ఆ ప్లేస్ని అయితే మిస్ చేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం అయితే సాగర్కి అయితే బయలుదేరుతాను. ఇక్కడ నుంచి సాగర్ వచ్చేసి 420 కిలోమీటర్స్ అయితే ఉంది. రూమ్ వచ్చేసి నాకైతే 1000 రూపీస్ అయితే పడింది మాకు. బయట కాస్ట్ వచ్చేసి అయితే 1700 అయితే అడుగుతున్నారు. మాకైతే ఇక్కడ 1000కి అయితే దొరికింది. ఎందుకంటే ఎంత తక్కువ బడ్జెట్లో అయితే అంత తక్కువ స్టే చేయలేము. ముందు పైకి వెళ్ళే కొద్దీ శ్రీనగర్, జమ్మూ ఆ సైడ్ వెళ్ళే కొద్దీ అయితే రూమ్ రేట్లు అయితే ఎక్కువ హెవీ కాస్ట్ ఉంటాయి. ఎప్పుడో 6కి లేసాం, అప్పటి నుంచి లగేజ్ అన్నీ పెట్టుకునేపాటికి 8 అయింది. ఇప్పుడు
ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే మనం బయలుదేరిపోతాం సాగర్కి అయితే. ఎంత తొందరగా వెళ్తే అక్కడ స్టే చేసి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే వారణాసి అయోధ్య వెళ్దాం అనుకున్నాం, బట్ లాంగ్ అవుద్ది, తోలుతా కూడా అవ్వదు. ఎందుకంటే వారణాసి వచ్చేసి 750 కిలోమీటర్స్ అయితే ఉంది. అంత డైలీ అన్నా అవ్వదు. బట్ 1 మంత్ లోపల అయితే రిటర్న్ అయిపోవాలి ఇంటికి. టైం సరిపోదని మళ్ళీ కేదార్నాథ్ బద్రీనాథ్ ఒకటి ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా దీనైతే మిస్ చేస్తున్నాం. నాగ్పూర్ స్టేడియం అయితే ఉంది, క్రికెట్ స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం. బట్ ఏమంటే మీకు కనపడట్లేదు, చెట్లు అడ్డం ఉన్నాయి కాబట్టి మీకు కనపడట్లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే పెట్రోల్ పోపించాం. 105 అయితే ఉంది ఇక్కడ. నా బండికి వచ్చేసి 900 అయితే పట్టింది. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయింది. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనమైతే. ఇంకా తొందరగా అయితే నాన్ స్టాప్గా ఒక 100 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. A3 వచ్చేసి ఇది ఫస్ట్ టోల్ గేట్. ఇది మాకు నాగ్పూర్ బైపాస్ అంట, బైపాస్ టోల్ గేట్ ఇది. మీరు చూడొచ్చు ఈ ఫెన్సింగ్ అంతా, ఎందుకంటే ప్రాణులు రాకుండా, జంతువులు రాకుండా అయితే ఉంది. ఎందుకంటే జంతువులు తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద అని ఇంకా వాళ్ళు చేశారు మ్యాట్లు, గ్రీన్ మ్యాట్స్. ఈ కిందంతా అడవినే, కిందంతా అడవి ఉంది. బ్రిడ్జ్ టైప్ చేశారు మామూలుగా, ఏం రాకుండా ప్రాణులై. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. రోడ్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. 350 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు తెలిసి వెళ్ళేపాటికి 7 అవుద్దో 8 అవుద్దో తెలీదు, చూడాలి. చూడొచ్చు, నా బైక్ అయితే ముందైతే వెళ్తుంది. వెళ్ళి వచ్చే వరకు మాత్రం ఏం ప్రాబ్లం అవ్వకుండా ఉంటే చాలు, నాకు అదే కోరుకునేది. ఆ బైక్ మీద అయితే నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఏం ప్రాబ్లం రాదని. చూడాలి మరి. అమ్మాయి ఎటే పోతారా శోధన, ఎటే పోతారో తెలియదు. అమ్మ బాబు నా కొడుకు హార్న్ కొడతానో అలాగే వస్తున్నాడు తిక్క నా కొడుకు. నా కొడుకులు ఏమనాలి చెప్పండి, వీళ్ళ వల్ల మేము పడతాం. టర్నింగ్స్ ఏం కాదులే కానీ రోడ్ అయితే బాగానే ఉంది. మనం మధ్యప్రదేశ్లో కూడా అయితే ఎంటర్ అయిపోయాం. వచ్చేసి 3rd స్టేట్. ఇప్పుడైతే బ్రేక్ అయితే తీసుకున్నాం, ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా 1:30 అయింది. 2:30కి అలాగా భోజనం చేసుకుని మళ్ళీ బయలుదేరితే సరిపోద్ది. ఇంకా ఏం మాట్లాడదు కూడా లేదు, బోర్ వస్తుందని ఇంకా అసలు వీడియో కూడా షూట్ చేయట్లా. ఏం మాట్లాడకూడదు, ఇట్లా అదే వెళ్తున్నా, అదే టోల్ గేట్ వస్తుంది పద్దాక, ఇది తప్ప ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడితే కూడా ఏం లేదు ఈ ప్లేస్ గురించి. అందుకని నేను కూడా పెద్దగా వీడియో అయితే షూట్ చేయట్లేదు. తెలుగులో నీ మొబైల్ చూపించుకో, నా మొహమే కాదు. చెప్పు నువ్వు కదా. దోలు తీరుతుంది, ఏముంది, ఒకరోజేమో వాన, ఒకరోజేమో ఎండ, రేపు ఏముంటుందో తెలియదు. ఇంకా పర్లే కదా. ఇంకా ఎండ అయితే లేదు కదా. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇంకా భోజనం తినేసాం హాయిగా, ఫుల్గా తినేసి. ఇప్పుడు ఇక ఇదే డాబాలు అయితే తిన్నాం. ఇంకా మామూలుగా తాళి బాగానే ఉంది, పర్లా. వేడి వేడి రోటీలు ఇచ్చాడు, కర్రీ ఇచ్చాడు, ఏదో బాగానే ఉంది. 90 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్క తాళి. ఓకే ఓకే ఆ ప్రైస్కి. ఇంకా 180 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే 180 ఉంది కాబట్టి ఇంకా 3 అవర్స్ అనుకోవాలి అంతే. మ్యాక్సిమం అవర్కి ఒక 60 కిలోమీటర్స్ కొట్టినా చాలు, వెళ్ళిపోతాం. మాకైతే ఇప్పుడే తెలుగు వాళ్ళు అయితే కనపడ్డారు. వీళ్ళు కూడా ట్రిప్కి వెళ్తున్నారు, చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ అదే అడుగుతున్నారు, చూసి నెంబర్ ప్లేట్ చూసి మాట్లాడిచ్చారు, ఒక్కడైనా వెళ్తున్నారా ఈ బైక్లో అని. చూడండి, ఇలా వెళ్ళాలి ట్రిప్ కంటే. చాలా హ్యాపీగా అయితే ఉంది వాళ్ళు మాట్లాడిచ్చినందుకైతే. ఎక్కడికి వెళ్తున్నారంటారా? వాళ్ళు కూడా అయితే సేమ్ అదే మా వెళ్ళే రూట్లోనే వెళ్తున్నారు వాళ్ళు. ఆగ్రా, అమృత్సర్, లదాఖ్ వెళ్తున్నారంట. సరే, రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూడొచ్చు, మీ అటు సైడ్ అంతా రోడ్డే లేదు, అంతా రెడీ చేస్తున్నట్టున్నారు. అక్కడ నుంచి ఎక్కువ డైవర్షన్సే ఉన్నాయి ఇటు ఈ రూట్లో, ఆగ్రా రూట్లో, సారీ సాగర్కి వెళ్ళే రూట్లో. ఇంకా 60 కిలోమీటర్స్ అయితే ఉంది సాగర్. చూడాలి, బైపాస్లో ఎక్కడైనా రూమ్ చేసి ఇంకా అక్కడే మార్నింగ్ లేసి అయితే ఆగ్రాకి అయితే బయలుదేరాలి. ఎందుకంటే మిడిల్లో సిటీలో రూమ్ చేసినా మళ్ళీ సిటీ నుంచి బయటకు వచ్చేపాటికే లేట్ అయిపోద్ది. ఈ నైట్ పూట రైడ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అసలు. ఎందుకంటే లారీలు కానీ అవి కానీ మంచి ఫాస్ట్ మీద అయితే వెళ్తున్నారు. బట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే చేరుకోవాలి. నైట్ రైడ్స్ మాత్రం అవాయిడ్ చేయాలి అసలు.
ఎందుకంటే హెవీ లైట్స్ కానీ పెద్ద బైక్ ఉంటే కానీ కొంచెం చూడొచ్చు, కానీ కంట్రోల్ అవుతుంది. సడన్లీ ఎవడైనా చీకట్లో వచ్చినా కనపడ్డా సడన్లీ. అసలు ఈ నైట్ టైం కూడా ఎద్దులు కూడా ఎద్దులు కూడా బయట తిరుగుతూనే ఉన్నాయి అసలు రోడ్ల మీద. కొంచెం ఏమంటే సడన్లీ వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నైట్ టైం పూట.